43 వాగీశ వైభవము 2. శ్రీ అగస్త్యుడు. శివభక్తాగ్రణి అయిన వాగీశుడు శివాజ్ఞను శిరమున దాల్చి వివిధ శివక్షేత్రములను సందర్శించుటకు బయలుదేరాడు. మధ్యార్జునం, మాయూరం, కుంభకోణం, ఘృతస్థలం, ఛాయావనం, శ్వేతవనం, అఘనాశకమైన వటారణ్యం, శ్రీవాంఛం మొదలైన క్షేత్రాలలో విరాజమానుడైన పరమేశ్వరుని తన అప్రమేయ కవితా వైభవం చే ద్రావిడోక్తులతో స్తోత్రం చేసి తాను కూడా అక్కడి ప్రజల చేత పూజింపబడినాడు. ఆ పైన కావేరీ తీరంలో గగన మండలంలో సూర్యుని వలె విహరించాడు. ఆ వరుసలో పిన్యాఘటం అనే క్షేత్రంలో చిరకాలం ఉండి ద్రావిడ గీతమాలికలచే శివుని అర్చించి మెప్పించగా ఆర్యా మనోహరుడు అతనికి సాక్షాత్కరించి నీకు మనసైనది ఇచ్చెదను అడుగుమన్నాడు. వాగీశుడు భక్తి ప్రపత్తులతో స్వామి, పూర్వం నిన్ను కాదని జైన మతంలో ప్రవేశించి శివద్రోహిని అయ్యాను. దాని పరిహారంగా నా ప్రాణాలు తీసుకునిపో. నన్ను క్షమిస్తే నీ చిహ్నాల చేత నన్ను పరిపూతాత్మను చెయ్యి అని విన్నవించుకున్నాడు. దయామయుడైన శంకరుడు తన భూతములలో ఒకరిని పంపగా అతడు శంభులింగము నుండి వెలువడి వాగీశుని మూపులపై శూలము, వృషభములను పచ్చబొట్లు వేసి తిరోహితుడయ్యాడు. వాగీశుడు సంప్రీతుడై అక్కడి నుంచి ప్రయాణించి నల్మూర్ అనే చోట వెలిసిన శ్రీ పంచాక్షరేశ్వరుని సేవలో చాలా కాలం నివసించాడు. అక్కడ మరి ఒక విశేషం జరిగింది. కరుణాళుడైన ఈశ్వరుడు వాగీశుని శిరముపై తన పదముల నుంచి అనుగ్రహ ప్రసారం చేశాడు. తరువాత సోమపురం చేరి అక్కడ కొంతకాలం నివసింపవలనని సంకల్పించి ఒక ద్విజోత్తముని ఇల్లు చేరాడు. అద్భుతి అను ఆ గృహస్థు విచిత్రంగా వాగీశుని దర్శింపకయే అతనికి ఆత్మార్పణం చేసుకున్న భక్త సత్తముడు. అతడు తన కొడుకునకు కూడా వాగీశుని పేరే పెట్టుకున్న వీరభక్తుడు. అతనికి శివుని కన్నా శివభక్తుడైన వాగీశుడే మిన్న. తన ఇంటికి విచ్చేసిన అద్భుత అతిథిని ప్రియమారా ఆహ్వానించి అద్భుతి ఆ అగ్రహారానికే మణిపూస అయిన తన గృహంలో విడిది ఏర్పాటు చేశాడు. అతిథి పూజ కానిచ్చి వాగీశుని విశ్రమింపమని వేడుకొని భోజన ఏర్పాట్లు చూడసాగాడు. వంటవారి చేత రుచికరమైన శాకపాకాలు, పప్పు, కూరలు, పచ్చడులు, పులుసులు, పిండి వంటలు, నెయ్యి, పెరుగు, తేనె, పాలు, పండ్లు మొదలైనవన్నీ సిద్ధము చేయించి తన కుమారుణ్ణి విస్తరికై అరటి ఆకు తీసుకుని రమ్మని పంపాడు. పిల్లవాడు ఆకు కోసం చూస్తుండగా అతడిని కాలనాగు కాటువేసింది. అద్భుతి తన అతిథి భోజనమునకు ఆటంకము లేకుండా బాలుడి శరీరాన్ని దాచి వాగీశునికి ఈ విషయం తెలియరానీకుండా భోజనాన్ని వడ్డించాడు. హింగితజ్ఞుడైన వాగీశుడు జరిగిన విపత్తును క్షణంలో గ్రహించి గృహస్థు ధీరత్వాన్ని కొనియాడి బాలుని దేహాన్ని తెప్పించాడు. అతనికి పవిత్ర భస్మాన్ని పూసి నీలకంఠుని హృదయంగా స్తుతించేసరికి ఆ ద్విజబాలుడు దిగ్గున లేచాడు. ఇది జనులందరికీ ఆశ్చర్యకారకమై శివుని మహిమను, భక్తుని గరిమను చాటి చెప్పింది. ఆ చోటును విడిచి వాగీశుడు దక్షిణావర్త నగరంలో శ్వేత వినాయకుని స్తుతించి అక్కడి నుండి అంబరం అనే చోట అమృత ఘటేశ్వరుని అమృతోపమాన సూక్తులతో అభ్యర్చించాడు. అక్కడి నుండి బ్రహ్మపురాన్ని సమీపిస్తుండగా గిరిజాదేవి స్తన్యామృతాన్ని త్రాగి కవి అయిన జ్ఞాన సంబంధమూర్తి ఎదురేగి అతన్ని ఆహ్వాన పురస్సరముగా ఊరిలోనికి తీసుకుపోయాడు. అక్కడ బ్రహ్మపురీశ్వరుని తనివి తీరా సేవించుకుని బాలభక్తుడైన జ్ఞాన సంబంధునితో క్షేత్రాటనాపరుడై సాగిపోయాడు. తేజినీవనం చేరుకునేసరికి అనావృష్టి దోషం చేత చరాచర జగత్తంతా అలమటించసాగింది. భక్తులిద్దరూ చలించిపోయారు, వెన్నెలాగా కరిగిపోయారు. పరమేశ్వరుని దీనాతి దీనంగా వేడికోళ్లు పాడగా భక్తమందారుడు వారి స్తోత్రములకు సంతుష్టుడై వారి అమోఘ వాక్పటిమను శ్లాఘించి అశరీర వాగ్రూపంతో భక్తులారా, దైవగతి అమోఘము, దాటరానిది. అనావృష్టి నివారణకు మీరు తపించకండి. అనతి కాలంలో అది సరి అవగలదు. అంతవరకు మీరు సాధారణముగానే నన్ను స్తుతించండి.
మీ ఇరువురికి నేను నిత్యం సువర్ణ పాత్రలను దీనారములతో సహా ఆలయ సోపానములపై ఉంచగలను. వానిని ఉపయోగించి మీరు అన్నసేవ చేసుకోవచ్చును అని ఆనతిచ్చాడు. వారు ఆ క్షేత్రంలో వసించి సాయం ప్రాతర్వేళలందు వాక్పుష్పాలతో శివార్చన చేయసాగారు. స్తోత్రాంతములో వీరువురికి విడివిడిగా దీనారాశతపూర్ణ స్వర్ణ పాత్రలను గర్భాలయపు మెట్లపై శివుడు అనుగ్రహించేవాడు. ఆ ధనాన్ని కరువుతో అల్లాడే ప్రజల రక్షణ కొరకు, శ్రీ సంఘ రక్షణ కొరకు ఇరువురు వినియోగించేవారు. కొన్నాళ్లకు దుర్భిక్షము నశించి ప్రజలు సుభిక్షంగా ఉండుట చేత వారు ఆ క్షేత్రం నుండి బయలుదేరి వేదారణ్యం దిశగా సాగారు. వేదారణ్యేశ్వరుడు మునుపు ఒకసారి మూర్తీభవించిన వేదములతో పూజింపబడినాడు. తరువాత వారు ప్రధాన ద్వారమును మూసి వెళ్లిపోగా ఆ ద్వారమును తెరిపించుట దేవ, మానవ, రాక్షస, గంధర్వులకు కూడా సాధ్యం కాలేదు. చోళరాజు ఆ ద్వారం పక్కగా వేరొక ద్వారం ఏర్పరిచి తాను కూడా అందులో నుండియే దర్శనాదులకు వెళ్లి వచ్చేవాడు. ఆ ఆలయమును చేరిన భక్తద్వయము తాము మాత్రము ప్రధాన ద్వారము నుండియే పోవలెనని తీర్మానించుకున్నారు. జ్ఞాన సంబంధుడు వాగీసునితో, మహాత్మా, తమ భక్తిగాన వైభవము చేత ఈ ద్వారమును తెరిపించవలసిందిగా ప్రార్థించుచున్నాను అన్నాడు. వాగీసుడు అట్లే ద్రావిడ గేయ దశకమును గానం చేయగా తలుపులు భళ్ళున తెరుచుకొన్నాయి. జనులందరూ జయ జయధ్వానములు చేయగా దిక్కులు ప్రతిస్పందించాయి. వారు పూజాధికములు పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. వాగీసుడు సంబంధునితో, తమరిప్పుడు ఈ ద్వారములు మూసి వానిని యథాపూర్వకముగా పని చేయింప వేడుచున్నాను అన్నాడు. బాలస్వామి ఒక్క గేయముతోనే ద్వారములు స్పందించి యథాస్థితిని పొందాయి. వాగీసుడు ఈ అద్భుత కృత్యములకు ఆనందపడియు న్యూనత చెంది స్నేహితునికి చెప్పకయే చెంతనున్న శ్రీవక్త్రపురమునకు రాత్రికి రాత్రియే పయనమై వెళ్లాడు. అచ్చట పరమేశ్వరుని దీనుడై ప్రార్థించగా ఇందుశేఖరుడు వృషారూఢుడై అతనికి తన రూపమును చూపి మనసును చల్లబరిచాడు. వాగీసుని వివరము తెలిసి జ్ఞాన సంబంధుడు కూడా ఆ ఊరిని చేరగా ఈశ్వరుడు అతనికి కూడా తన దర్శనాన్ని అనుగ్రహించి స్వాంతనమును ప్రసాదించాడు. తరువాత బాలసిద్ధుడైన జ్ఞాన సంబంధుడు పాండ్యమంత్రిచే ఆహ్వానింపబడి మధురా నగరమునకు పోగా వాగీసుడు ఒంటరిగానే శివక్షేత్ర సందర్శన కుతూహల మానసుడై చిదంబర క్షేత్రం దర్శించి నటమహేశ్వరుని దర్శించి శ్రేష్ఠ వాక్కులతో ఆ దేవదేవుడైన చిత్ సభాపతిని అస్తుతించి అచ్చటి వారిచే పూజింపబడినాడు. అచ్చటి బంగారు సభ వద్ద మహాత్ముల చేత సన్మానింపబడి శ్లాఘించబడి ఆ ప్రదేశము నుండి బయలుదేరి నాగపట్టణము చేరాడు. అచ్చట ఈశ్వరుని దర్శించి స్తుతించి శ్రీ పురాణ సరిత్ అనే క్షేత్రాన్ని చేరుకుని అచ్చట శాక్యులు సౌగతులను ఓడించి వారిని అక్కడి నుండి తరిమి వేయించాడు. తరువాత గజారణ్యమునకు ఏగి జంబునాథుడు అను జలలింగమును ఉపాసించి ఆ వరుసలో పిపీలికేశ్వరుని మాతృభూతేశ్వరుని సేవించుకొని శిలాగృహపురములోని ఖరేశ్వరునకు ప్రణత శతములు అర్పించి ముందుగా సాగుచుండగా ఆకలి బాధకు తట్టుకొనలేక శివదేవుని ప్రార్థించాడు. పరశివుడు అపర బ్రాహ్మణ వేషములో విచ్చేసి ఒక చలివేంద్రమును తెరిచాడు. పరిసరములన్నీ పూదోటమయములై తటాకములతో శోభించాయి. ఆ చల్లని వాతావరణములో వేడివేడి పదార్థములను తన భక్తునిచే తినిపించి అతడు విశ్రమించగానే తాను అదృశ్యమయ్యాడు. వాగీసుడు ఆశ్చర్యపడి ముందుకేగుచూ క్రాంతనీలీపురేశ్వరుని సేవించుకుని ఆపై ఆదిలింగమైన అరుణాచల క్షేత్రమును చేరుకొన్నాడు. బ్రహ్మ విష్ణువులకు అందరాని అవాంగ్మానస రూపమైన స్తంభాగ్నిలింగముగా ఆవిర్భవించి వారి ప్రార్థనపై తన కరుణ చేగనీభవించి పర్వతముగా వెలసి విలసిల్లు క్షేత్ర రాజమే ఈ అరుణాచలము. దీని తరువాతయే తక్కిన క్షేత్రములన్నీ ఏ విధంగా చూచినా స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద కరుణామృత జలిది అరుణాచలమిది. రూపు తెలియు ఎల్లను చేరి చూపుగొనిన తలచినను దూరమున బుద్ధి వలన కూడా శ్రమ పడక రాని వేదాంత సారమైన అర్థ విజ్ఞానము ఎల్లరూ అందగలరు.
యోజనంబులు మూడయి ఒప్పునిచట వాసము వనరించు వారగు వర నరులకు ఉండకున్నను దీక్షాదులు ఒకటి అయిన పాశరహిత నాసాయుధ్య ప్రాప్తి సిద్ధము. ఈశుడనగు నా ఆజ్ఞచే ఎలమి మీరా. శ్రీమన్మహారాజాధిరాజ గణపతి దేవ సన్నుత స్వయంభువ జయీ భవ విజయీ భవ. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక తేజోలింగ శ్రీ అరుణాచలేశ్వర స్వామిన్ బహుపరాక్ బహుపరాక్ స్తోత్రగానం అవధారయామి అంటూ కీర్తించాడు. అటువంటి క్షేత్ర మాహాత్మ్యాన్ని స్మరించి స్మరించి పులకించి పరవశించాడు మహాభక్తుడైన వాగీశుడు. తరువాత కాంచీపురం చేరుకుని కామాక్షీరమణుడైన ఏకాంబరేశ్వరుని స్తుతించాడు. కాశ్యపేశ్వరుని సేవించి వృద్ధాచలం, దేవగిరి, గృధ్రాచలం అనే క్షేత్రాలను సందర్శించాడు. వటారణ్య క్షేత్రములోని ఊర్ధ్వ తాండవమూర్తిని సేవించి దక్షిణ కైలాసముని ప్రసిద్ధిపడిచిన శ్రీ కాళహస్తిని చేరి పాము, సాలీడు, ఏనుగులచే పూజింపబడి ఆటవిక భక్తుడైన తిన్నని కన్నులను సులోచనములుగా గ్రహించిన శ్రీ కాళహస్తీశ్వర మహాదేవుని వాక్ సుమములతో అర్చించి శ్రీశైలం చేరాడు. సిద్ధ సంగము చేత సేవింపబడు శ్రీ మల్లికార్జున స్వామిని ఉపాసించి తరువాత యకాయకి ఆనందకాననము, అవిముక్త క్షేత్రము అని ప్రసిద్ధి చెందిన వారాణసి క్షేత్రమును చేరుకొన్నాడు. నిత్యం గంగా స్నానం చేయుచు గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం. అట్టి వారాణసి పురపతి సాక్షాత్ శ్రీ అన్నపూర్ణేశ్వరీ మాత సమర్పించు భిక్షను గైకొను భిక్షాటనామూర్తి, విశాలాక్షీదేవి క్రీగంటి చూపులతో కడుపు నింపుకునే అన్నస్వరూపుడు, నిత్య తృప్తుడు, ఆనంద కాననపు ఆటవికుడు, దేహీ అని కోరిన వాడికి తననే సమర్పించుకునే భోళా భండారి, బిచ్చగాడి వద్ద అంతకన్నా ఏముంటుంది కనుక మహాశ్మశానంలో కూడా బిడ్డలను భగవంతులలో నివసింపచేసి తాను మాత్రం గంగమ్మ తల్లి తీరంలో నిత్య అగ్నిహోత్రాల వలె నెగడే శవదహనాల మధ్య విహరించే అగ్గిదొర, భక్తుల శ్రేయస్సుకై పంచక్రోశపురి కాశిని తన ప్రేమ రాశిని ప్రళయ గంగలో మునగనీయకుండా త్రిశూలపు మనలపై నిలిపే ప్రణయం మనగాడు, తన ప్రియ సఖీ కాశికాపురిని శపించబోయిన వేదవ్యాసుని తలకాయ పచ్చడి చేస్తాన్ అన్న వీర ప్రేమికుడు, తన క్షేత్రంలో మరణించిన వారికి తారక మంత్రంతోనే మోక్షమిస్తానని శపథం చేసిన రామప్రియుడు అయిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ విశ్వేశ్వర మహాదేవుని దివ్య లీలను స్మరించుకుని పరవశంతో సేవించుకొనిచో 1 సంవత్సర కాలము శివ సన్నిధిని వసించి వీడలేక కన్నీరు కార్చుచూ ముందుకు సాగాడు. కేదారేశ్వరుని సేవించుకుని కైలాస శైలాగ్రముపై ఉన్న సోమాస్కందమూర్తిని దర్శింపగోరి యోగాభ్యాస ధురంధరుడైన అతడు హిమాలయములలో ఉత్తర దిశగా సుదూరము పయనించి సింహశార్ధూల శరభల్లూకాది మృగములు సంచరించే వనములను దాటుకుంటూ రాత్రింబవళ్లు దీక్షాదక్షుడై జనసంచార శూన్యభూమిలే నిర్భయుడై ముందుకు ఏగుచూ అర్ధరాత్రులందు సంచరించు మహానాగుల ఫణ మణికాంతి పుంజముల సహాయముతో సాగిపోవుచు క్రమేపీ హిమశైలాగ్ర స్థలమును చేరుకున్నాడు. దట్టమైన మంచుదారులలో నడువలేక శక్తిహీనుడై అట్లే ముందుకేగుటకు ప్రయత్నించి కాళ్లతో నడుచుటకు అసాధ్యం కాగా రొమ్ముపై చేతులతో పాకుచూ కొంత దూరం పయనించాడు. అయినను కైలాసపతి దర్శనకాంక్ష ఏమాత్రము సన్నగిల్లని అతడు ఇక తన ప్రయత్నమునకు హరుడే కర్త అనుకుని బిగ్గరగా ఓ శంకరా నన్ను రక్షింపుము, నీ దరి చేర్పుము అని ఆక్రోశించసాగాడు. అప్పుడు కరుణాళుడైన శంకరుడు తాపసవేషధారి అయి వచ్చి ఎవడవు నీవు, ఎచ్చటకు నీ మొండి యాత్ర అని ప్రశ్నించాడు. వాగీశుడు తన శుభ సంకల్పము తెలుపగా అతడు పరిహాసంగా పండిన పండువు చూడ కైలాసము దేవతలకైనా దర్శింపనలవి కానిది, నిన్ను చూచిన జాలి వేయుచున్నది, నీకు మరలా కాళ్లనిచ్చెదను,
వెనుకకు మరలిపోదువా అని అడిగాడు. వాగీసుడు వెనుదిరిగే ప్రసక్తి లేనే లేదన్నాడు. కరుణ గంగనేదిలో దాచుకున్న మహాలింగమూర్తి ఒక శుభ్రమైన సరస్సును, సకల ప్రకార శోభాయమానమై విరాజిల్లు ఉద్యానవనములను ప్రకటింపజేసి దాని నడుమ తన సనాతనమైన నిజ రూపాన్ని, దేవతా దుర్లభమైన దాన్ని చూపాడు. వాగీసునికి ప్రాణములు లేచి వచ్చినట్లై భయభక్తులు బుప్పిరిగొనగా దేవుని పాదములపై వడి రక్షింపుము రక్షింపుము అని మరీ మరీ వేడుకున్నాడు. జాబిలి పింఛము ధరించిన మహాదేవుడు చల్లని దయ కురిపిస్తూ, నీవు ఈ సరోజ జలములలో మునిగినచో పరిపూర్ణ శరీరుడవు కాగలవు అని ఆనతిచ్చాడు. వాగీసుడు అట్లు మునగగని అచ్చట దృశ్యమంతయు తిరోహితమై కావేరీ నదీ తీరమున గల ఒక పంచనద క్షేత్రం కానవచ్చింది. అతడు అచ్చటి శివాలయములో ప్రవేశించుచునే వెండికొండ కైలాసమును దర్శించి, నా బంగారు కొండ అని మురిసిపోయాడు. ఆ అనుగ్రహ తేజోవైపుల్యానికి పరవశించిపోయాడు. అది క్షీరార్ణవతరంగ తరంగిత శిఖర సందీప్తమైన బహుదా శోభిల్లినది. సిద్ధాచరణ గంధర్వ మునీంద్రులు తన్మయ నిష్టతో వెన్నెల కంటి వెంకట శివుణ్ణి సేవించుచున్నారు. నంది, భృంగి, మహాకాలుడు మొదలగు ప్రమథగణ దేవతలు పరమేశ్వర ఆజ్ఞానిరీక్షణులై ఉన్నారు. కల్పవృక్షములతో కూడిన ఉద్యానవనములు సకలేంద్రియములకు ఉత్సవకారులై సర్వప్రకార మృగ పక్షి సమూహంతో కిక్కిరిసి ఉన్నవి. అష్టదిగ్గజాలు కొలువు తీరినవి. చంద్రకోటి ప్రతీకాశమానమైన పావన గంగ శాంత శుభదయై అనంత శుభగయై ప్రవహించుచున్నది. ఈ అనేక విధములైన దివ్య విభూతి బాహుల్యముతో పరివేష్టితుడై ఒక మహోన్నత శృంగాగ్రము మీద స్వర్ణరత్న ప్రభాభాసమైన దివ్య సింహాసనముపై శృంగార లహరి ఉమ, బంగారు తండ్రి సుబ్రహ్మణ్యులతో కూడి సచ్చిదానంద సందోహుడైన సోమాస్కందుడు కొలువు తీరి ఉన్నాడు. జాబిలిని పువ్వుగా తురుముకొన్న జటాధరుడు చతుర్భుజుడై కపాలమాలికాబద్ధ కబర్ధి అయి వ్యాఘ్ర చర్మాంబరధారి అయి మహాభయంకర సర్పరాజభూషణ విభూషితుడై మూర్తీభవించిన చతుర్వేదములతో స్తుతింపబడుచున్నవాడై ప్రకాశించు పాలనేత్రము కరుణ వెన్నెలను ప్రసరించుచున్నగా, అట్టి దివ్యమంగళ విగ్రహుడు పంచాక్షర మూర్తి అయిన దేవాదిదేవ శ్రీమన్ మహాదేవుని దర్శించి భయ విస్మయములతో ప్రాణము స్తంభించిన వాడై వాగీశుడు పడి పడి ప్రణామములు చేయుచు ఎలుగెత్తి తన ప్రేమ వాపి నుండి ఉప్పొంగు కవితా విశేషము చేత గానము చేయుచు ఒళ్ళు మరచి నర్తింపసాగాడు. ఆనందాశ్రువులు శరీరమంతటినీ తడిపి ముద్ద చేయగా రోమాంచిత కంచుక గాత్రుడై భగవన్ శరణు శరణు అని అంజలి జోడించి నిలబడినాడు. అతని పట్ల మహేశ్వరుడు సుప్రీతుడై చిద్విలాస హసన్ముఖుడై తన దివ్యానుగ్రహ విభూతిని అతనికి అనుభూతం చేశాడు. వాగీసునికి అక్కడ ఉన్నటువంటి ఇసుక రేణువులు మొదలుకొని రాళ్లు, గుట్టలు, కొండలు, వాటిపైన వృక్షజాతులు సమస్తము లింగ రూపముగా దర్శనమిచ్చాయి. పశువులు, పక్షులు, మృగాలు, క్రిమి కీటకములు, కప్పలు, దోమలు సర్వం చతుర్భుజములు, త్రినేత్రములు, గంగా చంద్రులతో కూడిన శివాకారములుగానే కనబడినవి. ఇట్లు ఆత్మలీలతో వాగీసునకు సర్వం శివమయం జగత్ అని దర్శింపచేసి గురుమూర్తి అయిన శివుడు తిరోహితుడైనాడు. తరువాత వాగీసుడు శివ ఆజ్ఞ ప్రకారం దక్షిణ దిక్కుగా పయనించి మధురానగరం చేరి సుందరేశ్వరుని స్తుతించి పుష్పవనమును సేవించి రామేశ్వరమున రఘునాథుని సేవించి ఆపై వేణువనేశ్వరుని ద్రావిడోక్తులతో స్తుతించాడు. వివిధ క్షేత్రములను దర్శించుచు అగ్నీశ్వరుని సేవించుకొనుచుండగా అతని సోదరి తిలకావతి శరీరత్యాగము చేసి మోక్షమందెను అని తెలిసినది. తన ఏకైక ఇహలోక బంధువు యొక్క వియోగమును తట్టుకొనలేక దుఃఖించుచున్న వాగీసునికి ఈశ్వరుడు ద్విజరూపంలో వచ్చి వేదాంతార్థమును బోధించాడు. కుదుట పట్ట అతడు అనిమాది సమస్త సిద్ధులను తిరస్కరించినాడు. దేవతలు అతనిని పరీక్షించుటకు అతడు నేలపై కాలు మోపునప్పుడెల్లా వజ్ర వైఢూర్యాది రత్నరాశులను దర్శింపచేయుచు అదృశ్య రూపంలో అతన్ని వెంబడించారు. అతడు వానిని తృణప్రాయంగా తిరస్కరించాడు.
తరువాత లోకోత్తర సౌందర్యలైన అప్సరసకాంతలు అతనిని సమీపించగా వారిని అతడు చూడనే లేదు. ఇలా కాంచన కామినులను జయించిన అతనికి పరమగతిని ఎదలచి ఈశ్వరుడు లింగమును భేదించుకొని అతనికి ప్రత్యక్షమై, వాగీశా, నా ఈ లింగమును ప్రవేశింపుము అని ఆదేశించగా శివభక్తితో జీవితమును పండించుకున్న వాగీశుడు ఆ లింగమునకు ముమ్మారు ప్రదక్షిణించి అంజలిబద్ధుడై లింగాంతరములో సశరీరంగా ప్రవేశించి సాయుధ్యం చెందాడు. ఆ క్షేత్రంలో సమస్తమును తృణఖండ సన్నిభంగా దర్శింపగలిగిన వాగీశుని ప్రజ్ఞకు తార్కాణంగా ప్రకాశించినటువంటి ఆ శివలింగము నేటికీ దర్శనీయమై ఉన్నది. ఈ వాగీశ చరితమును శ్రద్ధతో విన్నను, చదివినను మోక్ష సుఖమును పొందగలరు. ఓం తత్సత్.